రావాలి. ఒకప్పుడు ఈయన ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా మారాడు అంటే దానికి కారణం ఏమిటి? ఒకప్పుడు ఇలా బ్రతికాడు, కానీ ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాడు అని అంటే కారణం ఏమిటి అని అనేకులు నిన్ను చూసి మార్గములోనికి రావాలి. దాన్ని ప్రభువు అంటున్నాడు రూపాంతరము అని. హల్లెలూయా. రూపాంతరమైనటువంటి జీవితము నీకు రావాలి. నీవు రూపాంతరము చెందాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని, ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు. ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దానిని మనము అనుసరించకూడదు. నీ శరీరంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే ప్రాకారము లేని పురము ఎలాగో తన మనస్సును అదుపు పెట్టుకోలేని వాడు కూడా అంతే. ప్రాకారము, బౌండరీ వాల్ లేనటువంటి ఇల్లు, ప్రాకారము లేనటువంటి ఇల్లు, ప్రాకారము లేనటువంటి కోట, అందులోనికి ఎవడు పడితే వాడు వస్తాడు కదా. దొంగలు వస్తారు, దోచుకునేవారు వస్తారు, అక్రమదారులు వస్తారు. వచ్చి ఆ ప్రాకారములో ఉన్నటువంటి విలువైనటువంటి వాటినన్నిటిని దోచుకొని వెళ్ళిపోతారు. ఆ విలువైన వాటినన్నిటిని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రాకారము లేకపోతే అందులోనికి కుక్కలు వస్తాయి, గాడిదలు వస్తాయి, పశువులు వస్తాయి కదా. రావా? ప్రాకారము లేకపోతే అందులోనికి ఎవడు పడితే వాడు వస్తాడు. అర్థమైందా? అందుకే ఏముండాలి? నీ మనస్సు అదుపులో ఉండాలి. ప్రాకారము లేని పురము ఎంతో తన మనస్సును అదుపు పెట్టుకోలేని వాడు కూడా అంతే అంటుంది దేవుని వాక్యం. నీ మనస్సు అదుపు లేకపోతే, నీ ఆలోచనలు నీ కంట్రోల్లో లేకపోతే